హాయ్ అండి. వెల్కమ్ టు జానీమా వ్లాగ్స్. ఇవేంటనుకుంటున్నారు? ఇవి అవిసె గింజలండి. అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం ఇంగ్లీష్‌లో. వీటితోటి రుచికరమైన, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటికి కావాల్సిన అవిసె గింజలు, వెల్లుల్లిపాయలు, తగినంత ఎండుమిరపకాయలు మరియు టేస్ట్‌కి తగ్గ సాల్ట్. ఈ మూడే 3 ఇంగ్రీడియెంట్స్ తోటి ఈజీగా 15 నిమిషాల్లో అవిసె పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కడాయి పెట్టుకోండి. పెట్టుకున్నాక కడాయి వేడి అయ్యేంత వరకు కొంతసేపు చూడండి. మీరు చేయి పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది కడాయి వేడి అయ్యిందా లేదా. దాని తర్వాత దాంట్లోకి అవిసె గింజలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అవిసె గింజలు మాడిపోతాయి, పైన అవిసె గింజలు సరిగ్గా వేగవు అన్నమాట. మీడియం ఫ్లేమ్లో చక్కగా కలపాలి. అయితే ఈ అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. మన డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ లేడీస్కి మెనోపాజ్ డిక్రీజ్ చేస్తుందన్నమాట. అండ్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన స్కిన్ అండ్ హెయిర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అయితే ఇది కడాయిలో ఎంతసేపు వేయించుకోవాలంటే మనకు అవిసె గింజలు చిటపటలాడుతుంది అనమాట. అంతవరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ప్రాపర్గా చూసారా అలా చిటపటలాడుతూ ఉంటుందన్నమాట. బట్టతోటి ఒక క్లాత్ తీసుకొని అలా రొటేట్ చేస్తూ నీట్గా ఈక్వల్గా వాటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ కడాయిలో నుంచి వాటిని తీసేసేయాలి. చల్లగా అయ్యే వరకు వాటిని పక్కకి పెట్టేసేయాలి. అదే కడాయిలో ఎండు మిరపకాయలని సరిగ్గా వేయించుకోవాలి. ఎండు మిరపకాయలను నీట్గా రోస్ట్ చేసుకోండి. అవి ఇలా ప్రెస్ చేస్తే పొడి అవుతుందన్నమాట. అంతవరకు రోస్ట్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్గా పెట్టిన వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చాయి. మాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది అనమాట. మీరు ఇలానే చూస్తూ ఉంటే మేము కొత్త కొత్త వీడియోస్ తోటి, కొత్త కొత్త వంటకాలతోటి మీ ముందుకి వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలండి. వాళ్ళ మీ యొక్క సపోర్టే మాకు బలం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ వీడియోలో వచ్చేద్దాం. ఇవి రోస్ట్ అయ్యాయా లేవా కనిపిస్తుంది కదండి. అలా కొంచెం బ్లాకిష్ అవుతూ ఉంటుంది. మరి పూర్తిగా అన్నీ బ్లాక్ అయిపోయేదాకా చూడకండి. లైట్గా బ్లాక్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి అనమాట. రోస్ట్ చేసుకొని వాటిని కూడా తీసి చల్లార్చుకోవాలన్నమాట. చాటలో వేసేసుకోండి. అవి రెండు కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి. చల్లగా అయ్యే వరకు చూడండి. వాటిని ఫస్ట్ మిరపకాయలను తీసుకొని మిక్సీకి వేసేసుకోండి. మనకు పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకోండి. దీంట్లోనే మిక్స్ అయిపోతుంది మిరపకాయలతో పాటు. అలా సాల్ట్ వేసేసుకోండి కావాల్సినంత. అవి మిక్సీకి పట్టేస్తే మనకి ఇలా పౌడర్ లాగా అవుతుందన్నమాట. దాన్ని తీసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. పౌడర్ అయ్యాక దాంట్లోకి అదే మిక్సీ జార్లోకి ఈ అవిసె గింజలను తీసేసుకోండి. ఇవి చల్లగా అయ్యాకనే మిక్సీ పట్టుకోండి అనమాట. అవిసె గింజల్ని తీసేసుకొని దాన్ని కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకోండి. అలా పౌడర్ అవుతుందన్నమాట. పౌడర్ అయ్యాక దాంట్లోకి ఇంతకుముందు పట్టుకున్న ఎండుమిరపకాయల పొడిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత రెండు కొంచెం మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయాక దాన్ని కొంచెం కలిపినట్టు చేశాక మిగిలిన అవే వెల్లుల్లిపాయల్ని కూడా దాంట్లోకి మనము వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి. ఆ వెల్లుల్లిపాయలు వేసాక గ్రైండ్ చేస్తాం చూడండి, అప్పుడు చక్కటి కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట. దాంతోటే కడుపు నిండిపోతుంది. ఇంకా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ జార్లోకి తీసేసుకోండి. తీసేసుకొని కొంతసేపు లిడ్ని పెట్టకుండా అలా పక్కకి పెట్టేసేయండి.
చల్లగా అయిపోతుందన్నమాట పౌడర్. ఈ పౌడర్ని మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలకు దోశలకు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.